వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ సంబంధించిన బిట్స్ అని చూద్దాం మనము. ఇవి ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటీలో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనమాట, క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏమంటే ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానం 2020 నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం తీవ్ర అతి తీవ్ర వైకల్యాలు గల పిల్లలకు సమాన విద్యను అందించుటలో భాగంగా ఈ విద్య దోహదపడుతుంది. మరి దీనికి ఆన్సరు ఫస్ట్ ఇక్కడ ఇంటి వద్దనే విద్య. అంటే ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము తీవ్ర అతి తీవ్ర వైకల్యాలు గల పిల్లలకు సమాన విద్యను అందించుటలో భాగంగా ఏ విద్య దోహదపడుతుందంటే ఇక్కడ ఇంటి వద్దనే విద్య అనేటువంటిది వీళ్ళకి దోహదపడి జరుగుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ ఆటిజం అవగాహన దినంగా ఏ రోజున జరుపుకుంటాము? ప్రపంచ ఆటిజం యొక్క అవగాహన దినంగా ఎప్పుడు జరుపుకుంటామంటే మనము దీనికి ఆన్సర్ 2 ఏప్రిల్ అనమాట. 2 ఏప్రిల్ అనేటువంటిది వరల్డ్ ఆటిజం డేగా జరుపుకోవడం జరుగుతుంది మనం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాఠశాలలోని వైకల్యం గల మరియు వైకల్యం లేని విద్యార్థులందరికీ అవసరమైన సౌకర్యాలు కల్పించడం అనేది దీని కిందికి వస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే తాడిచ్చినాడు ఇక్కడ సహిత విద్య అనమాట. ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది పాఠశాలలోని వైకల్యము మరియు వైకల్యం లేని విద్యార్థులందరికీ కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటువంటిది మరి ఏ విద్య కిందికి వస్తుందంటే ఇది సహిత విద్య లేదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కిందికి రావడము జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తిగత అభ్యసన వ్యత్యాసాలు కలిగిన పిల్లలకు బోధన మరియు అభ్యసనంలో సమాన అవకాశాలు కల్పించుటకు సహాయపడేది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ ఆన్సర్ ఇక్కడ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. వ్యక్తిగత అభ్యసన వ్యత్యాసాలు కలిగిన పిల్లలకు బోధన మరియు అభ్యసనంలో సమాన అవకాశాలు కల్పించుటకు సహాయపడేది ఏమంటే ఇది దీనికి ఆన్సర్ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైకల్యాలకు దారితీసే కారకాలను ప్రసవ సమయంలో వైద్య నిపుణులు గుర్తించి వివరాలను నమోదు చేసేటువంటి రిజిస్టర్ని ఏమంటారంటే దీనికి ఆన్సర్ ప్రమాద సూచికల రిజిస్టర్ అనమాట. ప్రమాద సూచికల రిజిస్టర్ అని అంటారు. వైకల్యాలకు దారితీసేటువంటి కారకాలను ప్రసవ సమయంలోనే గుర్తించి వైద్య నిపుణులు నమోదు చేసేటువంటి రిజిస్టర్ ఏమంటారంటే ఇక్కడ ప్రమాద సూచికల రిజిస్టర్ అని అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు మాత్రమే ఉద్దేశించబడినటువంటి విద్యా కార్యక్రమం. బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు మాత్రమే ఉద్దేశించబడినటువంటి విద్యా కార్యక్రమం యొక్క పేరు ఏమంటే దీనికి ఆన్సరు సెకండ్ ఇచ్చిన ఇక్కడ ఎన్పిఈజిఈఎల్ అనేటువంటిది బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యకు మాత్రమే ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం అనమాట. ఇది ఎన్పిఈజిఈఎల్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వివిధ సాంఘిక ఆర్థిక కారణాల వల్ల సాధారణ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం కొనసాగించలేని 6 నుండి 14 సంవత్సరాల వయసు బాలబాలికలందరికీ విద్యా అవకాశాలు కల్పించేటువంటి విద్య పేరు ఏమంటే దీనికి ఆన్సరు అనియత విద్య. తాడుని ఇక్కడ అనియత విద్య. వివిధ సాంఘిక ఆర్థిక కారణాల వల్ల సాధారణ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం కొనసాగించలేని 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలందరికీ విద్యా అవకాశాలు కల్పించేటువంటి విద్య పేరు ఏమంటే అనియత విద్య. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వికలాంగుల చట్టం 1995లో పేర్కొన్నటువంటి వైకల్యాల రకాలు. వికలాంగుల చట్టం 1995లో పేర్కొన్నటువంటి వైకల్యాల రకాలు ఇక్కడ ఏంటంటే మొత్తము 7 ఇక్కడ. దీనికి ఆన్సర్ 7 అనమాట. సెకండ్ ఆన్సర్ 7 అనమాట ఇది. తర్వాత థర్డ్ బిట్ సైకాలజీ బిట్స్ చూద్దాం ఇప్పుడు మనము. మరి సైకాలజీ బిట్స్లో ఫస్ట్ ఏముందంటే ఇక్కడ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉపపరీక్షలు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులో ఉన్నటువంటి ఉప పరీక్షల పేరు ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఇక్కడ దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చిన ఇక్కడ ఏసీడీ. చూద్దాం ఇక్కడ మనం ఏసీడీ అంటే ఇక్కడ ఏ ఫస్ట్ ఏముంది ఇక్కడ అమూర్త వివేచనము. సి ప్రాదేశిక సంబంధాలు. డి యాంత్రిక వివేచనము. అమూర్త వివేచనము, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులో ఉన్నటువంటి ఉప పరీక్షలు అనమాట ఇవన్నీ కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాక్షిక దృష్టి లోపం గల పిల్లలకు ఈ రంగు బల్లలు బోర్డులు ఉపయుక్తంగా ఉంటాయి. పాక్షిక దృష్టి లోపం గల పిల్లలకు ఏ రంగు బొమ్మలు లేదా బోర్డులు ఉపయుక్తంగా ఉంటాయంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగు బల్లలు ఉపయుక్తంగా ఉంటాయన్నమాట. బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగు బల్లలు వాళ్ళకి ఉపయుక్తంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఇది గ్రే ఆర్ గ్రీన్ కలర్ బోర్డ్స్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎవరి నిష్పాదన అత్యంత విలువైన మానవ చర్యలో చాలా వరకు చెప్పుకోదగినదిగా ఉంటుందో అతడు ప్రభావవంతుడైన శిశువు అని నిర్వచించినటువంటి వారు ఎవరైనా దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చిన విట్టి అనమాట. విట్టి. ఎవరి నిష్పాదన అత్యంత విలువైన మానవ చర్యలో చాలా వరకు చెప్పుకోదగినదిగా ఉంటుందో అతడు ప్రతిభావంతుడైన శిశువు అని నిర్వచించింది ఎవరంటే దీనికి ఆన్సర్ విట్టి అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము.
క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ తాడిచ్చినట్టు ఇక్కడ తాడేముందంటే 1C 2D 3A 4B అనమాట. మరి చూద్దాం ఇక్కడ మనం స్పియర్మ్యాన్ యొక్క సిద్ధాంతం పేరు ఏమంటే ద్వికారక సిద్ధాంతం అనమాట. స్పియర్మ్యాన్ ద్వికారక సిద్ధాంతము. తర్వాత పావులాన్ బహుకారక సిద్ధాంతము. థర్స్టోన్ ఇతని యొక్క సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతము. తర్వాత 4th వన్ బినే ETAL ఇచ్చాడు ఇక్కడ. సో బిని తర్వాత ఇతని యొక్క సిద్ధాంతం అంటే ఏకకారక సిద్ధాంతం అనమాట. సరే, స్పియర్మ్యాన్ ద్వికారక సిద్ధాంతము, పావులాన్ బహుకారక సిద్ధాంతము, థర్స్టోన్ సామూహిక కారక సిద్ధాంతము. సో బినే ETAL ఇతని యొక్క సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరికాని జతలు. మరి దీనికి ఆన్సర్ తాడిచ్చినాడు ఇక్కడ. BC సరికావంటే ఇక్కడ. సో మరి మిగతా ఏమన్నా ఇక్కడ సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే సరైన జతలు అంతర్దృష్టి అభ్యసనము, దృష్టి అవబోధం అనమాట. అంతర్దృష్టి అభ్యసనం అనేటువంటిది దృష్టి అవబోధం దీనికి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా అనుకరణ ద్వారా అభ్యసనము, దీని పేరు పరిశీలన అభ్యసనం అనమాట. కాబట్టి సో AD కరెక్ట్, కానీ BC మాత్రం రాంగ్ అనమాట. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనం అంటే దానికి పేరు దృష్టి అవబోధం అని అంటారు. అదేవిధంగా అనుకరణ ద్వారా అభ్యసనం అంటే పరిశీలన అభ్యసనం, రెండు కూడా సరైనటువంటివి. మరి BC ఇక్కడ సరికాదు కాబట్టి సరే అవసరం లేదు అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనను నిర్ణయించేటువంటి కారకాలు, అభ్యసన నుంచి కారకాలు ఇక్కడ ఏమనంటే దీనికి ఆన్సర్ తాడిచ్చినాడు ఇక్కడ. సంసిద్ధత, పరిపక్వత మరియు ప్రేరణ. సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ ఈ మూడు కూడా అభ్యసనను నిర్ణయించేటువంటి కారకాలు అవుతాయి. మరి అదేవిధంగా నెక్స్ట్ చూద్దాము. కారు నడపడంలో ఇచ్చినటువంటి శిక్షణ ట్రాక్టర్ నడపడంలో ఉపయోగపడితే జరిగినటువంటి అభ్యసన బదలాయింపుని ఎలా పిలుస్తారు, ఏమని పిలుస్తారంటే దాన్ని అనుకూల బదలాయింపు. కారు నడపడంలో ఇచ్చినటువంటి శిక్షణ ట్రాక్టర్ నడపడంలో ఉపయోగపడితే ఆ అభ్యసన బదలాయింపుని ఏమంటారంటే అనుకూల బదలాయింపు అని అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత సరైన సమాధానం గుర్తించండి. మరి ఇక్కడ మనకి ఇచ్చిన సరైన సమాధానం ఇక్కడ అంటే AB సరైనవంట. మరి చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఏముందంటే ఫస్ట్ బహుళకం బీజే ప్రస్తావనకు అనువైనది కాదు. సెకండ్ B ఏముందంటే ఇక్కడ ప్రామాణిక విచలనం అత్యంత విశ్వసనీయమైనటువంటి చరశీలత మాపం అనమాట. చరశీలత మానం. సరే, రెండు కూడా సరైనవి కాబట్టి బహుళకము బీజీయ ప్రస్తావనకు అనువైనది కాదు. తర్వాత B ప్రామాణిక విచలనం అత్యంత విశ్వసనీయమైన చరశీలత మానం, ఈ రెండు కూడా సరైనటువంటివి అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేపక పద్ధతులకు చెందని పరీక్షను గుర్తింపుము. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేపక పద్ధతులకు చెందని పరీక్షను గుర్తించము. దీనికి ఆన్సర్ ఏమంటే నిర్ధారణ మాపనులు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనలో వైయుక్తిక భేదాలను ప్రభావితం చేయని కారకాలు. అభ్యసనలో వైయుక్తిక భేదాలను ప్రభావితం చేయని కారకాలు ఏమంటే దీనికి ఆన్సర్ 4th ఇచ్చినాను ఇక్కడ. విషయ సమాచారము, అందము, జాతి ఈ మూడు కూడా అభ్యసనలో వైయుక్తిక భేదాలను ప్రభావితము చేయని కారకాలు అనమాట. మరి అదేవిధంగా అభ్యసనలో వైయుక్తిక భేదాలను ప్రభావితం చేసేటువంటి కారకాలు ఇక్కడ ఏమోనంటే మరి ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ కాబట్టి స్మృతి, ఉద్వేగాలు, సృజనాత్మకత, అభిరుచులు, ప్రజ్ఞ, సృజనాత్మకత, ప్రేరణ, అనువంశికత, ఆరోగ్యం ఈ 1, 2, 3 అనేటువంటి మూడు కూడా అభ్యసనలో వైయుక్తిక భేదాలను ప్రభావితం చేస్తాయి. కానీ చేయనివి ఏమంటే ఇక్కడ విషయ సమాచారం, అదేవిధంగా అందము, జాతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్ర పితామహుడు. ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్ర పితామహుడు ఎవరంటే దీనికి ఆన్సర్ 4th వన్ విల్హెల్మ్ వూంట్ అనమాట. సో ఇతను ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్ర పితామహుడు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పెరుగుదల వికాసము నియమాలకు సంబంధించని అంశాన్ని గుర్తించండి. పెరుగుదల వికాసము నియమాలకు సంబంధించని అంశాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ 4th ఇచ్చినాడు ఇక్కడ. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది. ఇది రాంగ్ అనమాట. ఇది సరికాని అంశం అనమాట. మరి ఇక్కడ పెరుగుదల వికాసం నియమాలకు సంబంధించిన సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే 1, 2, 3 చూద్దాం. అవి వికాసం అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి సంచిత ప్రక్రియ. మరి సెకండ్, వికాసము ఒక పరస్పర చర్య. థర్డ్ ఇచ్చినట్టు ఇక్కడ వికాసము నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఈ 1, 2, 3 ఈ 3 కూడా సరైనవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కౌమార దశ యొక్క ముఖ్య లక్షణాలలో ఇది ఒకటి. కౌమార దశ యొక్క ముఖ్య లక్షణాలు 1. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇచ్చినాడు ఇక్కడ. ఫస్ట్ ఏమంటే సందిగ్ధ వయస్సు. కౌమార దశ యొక్క ముఖ్య లక్షణాలు 1 ఏమంటే సందిగ్ధ వయస్సు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫియాజే ప్రకారము మూర్త ప్రచాలక దశ యొక్క వయస్సు. ఫియాజే ప్రకారము మూర్త ప్రచాలక దశ యొక్క వయస్సు ఏమంటే
దీనికి సెకండ్ ఆన్సర్ కాబట్టి 7 నుండి 11 సంవత్సరాలు 7 to 11 years అనేటువంటివి ఫియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశ యొక్క వయసు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కౌన్సిలింగ్కి ఉపయోగించేటువంటి సాధనాలు ఏమంటే దీనికి ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ మనోవైజ్ఞానిక పరీక్షలు, అదేవిధంగా పరిపృచ్ఛలు అనేటువంటివి కౌన్సిలింగ్ ఉపయోగించేటువంటి సాధనాలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఉపయోగించేటువంటి మాపనము చేయునది. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఉపయోగించి మాపనం చేసేది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ మూర్తిమత్వం అనమాట. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఉపయోగించి చేసేటువంటి మాపనం చేసేటువంటిది ఏమంటే ఇక్కడ మూర్తిమత్వము. సో పర్సనాలిటీ అనమాట. మరి ఇవి మనకు సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చిన క్వశ్చన్ అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.